ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని మైండ్ బ్లోయింగ్ యాప్ లాక్ యొక్క సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేస్తాం ఫ్రెండ్స్. నార్మల్గా మనం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే రకరకాల థర్డ్ పార్టీ అప్లికేషన్ని యూజ్ చేసుకొని మన ఇన్బిల్ట్ యాప్స్ని మనం యూజ్ అనేది చేస్తుంటాం కదా యాప్ లాక్ కొరకు. అలా కాకుండా డిఫాల్ట్గా మన యొక్క మొబైల్లో ఉండే ఫ్యూచర్ని యూజ్ చేసుకుని మనం ఖతర్నాక్ లాక్ని సెటప్ అయితే చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు బెనిఫిట్స్ ఏముంటాయంటే, ఎవరైనా మన యొక్క వాట్సాప్ అన్నోన్ పర్సన్ ఓపెన్ చేసినా, లేదనుకుంటే గ్యాలరీలో ఫోటో చూద్దామన్నా ఇవి కూడా మీ యొక్క లాక్ తీయకుండా ఎవరు కూడా ఓపెన్ అయితే చేయలేరు. ఆ రేంజ్లో ఈ లాక్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే మీరు ఏ విధంగా సెటప్ చేసుకోవాలి ఈ యాప్ లాక్ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మీరు సింపుల్గా నేను ఇక్కడ నుంచి ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేస్తాను, గ్యాలరీ కూడా ఓపెన్ చేస్తాను, ఇక్కడ నుంచి వాట్సాప్ కూడా ఓపెన్ చేస్తాను. ఆటోమేటిక్గా లాక్ అయి ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను ఓపెన్ చేస్తాను, ఇక్కడ నుంచి లాక్ మాత్రమే అడుగుతుంది, ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు ఇలా కూడా మీరు డైరెక్ట్ మీ యొక్క ఫొటోస్ ఏమైనా ఓపెన్ చేద్దామని సీక్రెట్గా ఓపెన్ చేసినా సరే ఇక్కడ నుంచి కంపల్సరీగా లాక్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి వాట్సాప్ కావచ్చు, ఏదైనా సరే కంపల్సరీగా మీ యొక్క పాస్వర్డ్ కావచ్చు, ప్యాటర్న్ లాక్ కావచ్చు, మీరు ఏదైనా సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఈ విధంగా మీరు ఒకే ఒక క్లిక్తో మీరు మీ యొక్క మొబైల్లో మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే మీరు ఇలా తీస్తే కానీ మీ యొక్క లాక్ అన్లాక్ అయితే కావడం జరగదు అనమాట. ఈ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. దీనికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, ఇన్బిల్ట్గా మన యొక్క మొబైల్లోనే ఆ ఫీచర్ అయితే ఉంటుంది, కాకపోతే చాలా మందికి తెలియదు అనమాట. అలాంటప్పుడు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. దానికంటే ముందే ఇప్పుడు చూసుకోవచ్చు నేను అన్నిటికీ అన్లాక్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ నుంచి నేను ప్లే స్టోర్ ఓపెన్ చేసిన ఓపెన్ అవుతుంది, దీంతో పాటుగా నేను ఇక్కడ నుంచి వాట్సాప్ ఓపెన్ చేసిన ఓపెన్ అవుతుంది, గ్యాలరీ ఓపెన్ చేసిన ఓపెన్ అవుతుంది. ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడే మనకు యాప్ సెక్షన్ ఆప్షన్ మనకు కనిపిస్తుంటుంది అనమాట. ప్రతి ఒక్క మొబైల్లో ఇవే ఆప్షన్స్ అయితే ఉంటాయి. చాలామందికి తెలియదు అనమాట. థర్డ్ పార్టీ యాప్స్ని యూజ్ చేస్తుంటారు, అవన్నీ డేంజర్స్ ఉంటాయి. అలా కాకుండా ఇన్బిల్డ్ ఫీచర్ని యూజ్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. మీరు యాప్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులోనే లాస్ట్ మనకు యాప్ లాక్ పేరుతో మీకు ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెట్ చేసుకున్నాం కాబట్టి ఇలా నాకైతే చూపిస్తుంది. మీకు స్టార్టింగ్లో ఒక లాక్ని సెటప్ అయితే చేసుకోమంటుంది. అలాంటప్పుడు ఈ 3 డాట్స్ మీకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీ యొక్క లాక్ని సెటప్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రైవసీ పాస్వర్డ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మీరు తీసేసి ఓల్డ్ లాక్ని మీరు కొత్త లాక్ని ఇక్కడ నుంచి మీరు టర్న్ ఆఫ్ చేసుకొని ఆన్ కూడా చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే చేంజ్ చేయట్లేదు. మీరు ఇక్కడ నుంచి చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేసుకొని లేదంటే మీరు కొత్తగా సెట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ అడుగుతుంది అనమాట. మీరు కావాలంటే వేసుకోవచ్చు, కాకపోతే నేను ప్రజెంట్ వేయట్లేదు, జస్ట్ ఉన్న లాక్ని అలాగే ఉంచేస్తున్నాను. ఇకపోతే మనం యాప్స్ని ఏ విధంగా హైడ్ చేసుకోవచ్చు అంటే చాలా సింపుల్ ఆప్షన్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, మన యాప్ లాక్ పేరుతో ఇక్కడనే ఆప్షన్ ఉంటుంది, డిఫాల్ట్గా ఆఫ్ అయి ఉంటుంది. సింపుల్గా దీన్ని అనేబుల్ అయితే చేసుకోండి. అనేబుల్ చేసుకున్న తర్వాత మీరు ఏ అప్లికేషన్కి లాక్ అయితే వేయాలనుకుంటున్నారో లైక్ దిస్ ఫేస్బుక్ కావచ్చు, మీ యొక్క ఇంపార్టెంట్ వాట్సాప్ కావచ్చు, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను వాట్సాప్ కూడా లాక్ అనేది చేస్తాను చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి లైక్ దిస్ ఫోన్పే కావచ్చు, మీరు మంచి మంచి అప్లికేషన్ ఇక్కడ నుంచి లాక్ని సెటప్ అయితే చేసుకోండి. దీని ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క ప్రైవసీ ఎవరికి కూడా తెలియకుండా మీరు లాక్ చేసుకున్నట్టే. ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా నేను కొన్ని అప్లికేషన్స్కి మాత్రమే నేను సెటప్ చేయడం జరిగింది కదా. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ బ్యాక్ అయితే వెళ్ళిపోతాను. బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మనకి యాప్ లాక్ అయితే సెటప్ కావడం జరిగింది. నేను గ్యాలరీ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నాకు లాక్ అడుగుతుంది. ఎప్పుడైతే లాక్ తీస్తానో అప్పుడు మాత్రమే నాకు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా మీరు ప్రతి ఒక్కటి వాట్సాప్కి చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి నేను వాట్సాప్ ఇక్కడ నుంచి లాక్ అడుగుతుంది చూసుకోవచ్చు. ఇలా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు డైరెక్ట్ మీ యొక్క మొబైల్కి మీరు లాక్ని సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మీకు వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ యొక్క ప్రైవసీని మీరు కాపాడుకోవాలనుకుంటే ఈజీగా ఈ చిన్న టెక్నిక్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క యాప్స్కి ఇంపార్టెంట్ యాప్స్కి మీ యొక్క లాక్ని సెటప్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.